ఓం నమో వెంకటేశాయ. విఘ్నజాత వినాశన విద్యాదాన విచక్షణ గోవింద గోవింద. విశ్వో దైవాది విఘ్న ప్రహత శుభ సమీహ ప్రణమ్యాద్యయాచే విశ్వస్థేమాప్యయోత్పత్య సహకృతపరం సాధనం త్వాం శరణ్యం. విశ్వస్థేమోదయాదౌ విపులకృతితతౌ అంతరాయైర్విహీనం విశ్వాంతర్యామిణం త్వాం వికృతి విరహితం విఘ్నశాంత్యై విశాలం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క 7వ స్కంధం మొదలుకుని అధ్యయనాన్ని చేయటం మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సదారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత మహాగ్రంథంలో 6 స్కంధాలు ఇప్పటికీ నడిచినాయి. 6 స్కంధాలలో భగవత్తత్వాన్ని పరీక్షిత్తుకి అలాగే మనలాంటి సామాన్యులకి పరిచయం చేయటానికి శ్రీశుకుల వారు చక్కని ఉపదేశాన్ని అందించారు. తాను చేసే ఉపదేశం మాత్రమే కాకుండా మహానుభావులు మరొక మహానుభావుడికి చేసినటువంటి ఉపదేశాలను కూడా అందించారు. అక్కడక్కడ మైత్రేయ మహర్షి విదురుడికి చేసిన ఉపదేశాన్ని అందించారు. నారద మహర్షి ప్రాచేతసులకి అలాగే వాళ్ళ తండ్రి గారైనటువంటి ప్రాచీన బర్హి మహారాజు గారికి చేసిన ఉపదేశాన్ని అందించారు. ఇలా ఆయా మహానుభావులు ఆయా విశేష సాధకులకి చేసిన ఉపదేశాలను కూడా మనకు అందించారు. ఆ అందించటంలో భాగంగా 6వ స్కంధంలో దితిని గురించి చెబుతూ, దితికి 2 పిల్లలుండేవారు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని ఇద్దరిని శ్రీహరి సంహరించాడు వేరువేరు అవతారాలతో. ఆ సంహరించటం అనేది ఇంద్రుడి మీద ప్రీతి కొద్దీ అని దితి భావించింది. ఇంద్రుడి మీద పక్షపాతంతో ఇంద్రుడి కోసం ఇంద్రుడికి శత్రువులుగా ఉండేటువంటి నా పిల్లల్నిద్దరినీ శ్రీహరి సంహరించాడు అని దితి భావించింది అని చెప్పారు. ఆ భావనతో దితి కశ్యపుల వారి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి మీద కోపంతో ఇంద్రుడిని సంహరించే పిల్లవాడిని నాకు ప్రసాదించమని అనటం, దానికి కశ్యపుల వారు కొంచెం కండిషనల్గా వరం ఇవ్వటం, ఆ కండిషన్స్ దితి తప్పటంలో లోకాలకే మంచి జరగటం, మరుత్తులు పుట్టిన మరుత్తులు ఇంద్రుడికి స్నేహితులు అవ్వటం అనేటువంటి వరుస క్రమం జరిగిపోయింది. ఆ సందర్భంలో మానవులందరికీ కావలసినటువంటి పుంసవన వ్రతాన్ని శ్రీశుకుల వారు ఉపదేశం చేయటం కూడా జరిగిపోయింది. కాకపోతే ఈ ఇంద్రుడి మీద దితిగారికి వచ్చినటువంటి కోపానికి ముందు
శ్రీహరి ఇంద్రుడి పక్షపాత ధోరణితో ఉన్నాడు అని దితి భావించింది కదా. ఆ మాట వినంగానే చటుక్కున పరీక్షిత్తుకు కూడా ఒక చిన్నపాటి సందేహం బయలుదేరింది. ఆ సందేహంతో ఈ 7వ స్కంధాన్ని ప్రారంభిస్తున్నాడు. రాజోవాచ సమః ప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీద్ విషమో యథా అని అడుగుతున్నాడు. రాజా పరీక్షిత్తు శ్రీశుకుల వారిని అడుగుతున్నాడు. బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, సమః ప్రియ సుహృత్, భగవంతుడు సమః అందరినీ సమదృష్టితో చూసేవాడు, అందరికీ సమానంగా ఉండేవాడు. ప్రియ అందరికీ ప్రియమైనవాడు. సుహృత్ అందరికీ ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేటువంటి వాడు. అందరికీ ఎందరికీ? భూతానాం, ఈ సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరికీ, శరీరాన్ని ధరించినటువంటి ప్రాణులందరికీ కూడా ఇలాగే ఉంటాడు. భూతానాం, ఏ ప్రాణికైనా సరే శ్రీహరి లేదా పరమాత్మ సమః ప్రియ సుహృత్. భగవాన్ స్వయం, ఆయన స్వయంగా భగవంతుడు కదా, షడ్విధైశ్వర్య సంపన్నుడు కదా. ఈశ్వరుడు అంటే అందరినీ సమానంగా చూసేవాడే అవ్వాలి. నాయకుడు లేదా పాలకుడు, ఈశ్వరుడు, వీళ్ళందరూ అందరినీ సమానంగా చూసేవాళ్లే కదా కావాలి. పరమేశ్వరుడు అందరి మీద పైన ఉన్నవాడు, అందరికంటే గొప్పవాడైనటువంటి భగవంతుడు స్వయం తనంతట తానే, ఎవరో భగవంతుడిని చేస్తే ఆయన అవ్వలేదు. అలాంటి వాడు అందరికీ సమదృష్టితో ఫలితాలను ఇవ్వవలసిన వాడు. ఇంద్రస్యార్థే, ఇంద్రుడి ప్రయోజనం కోసం, ఇంద్రుడి సింహాసనం నిలవటం కోసం కథం దైత్యానవధీత్, ఎలా దైత్యుల్ని సంహరించాడు, ఎందుకలా సంహరించాడు, ఎందుకలా చేశాడు. విషమో యథ, విషమంగా ఉండేటువంటి వాడు, సమదృష్టి లేనటువంటి వాడు ఏ పనులు చేస్తాడో అలాగే చేశాడు కదా. విషముడు సామాన్య మానవుడు ఆ పని చేస్తే తప్పేమి లేదు. కానీ సమః అందరికీ సమంగా ఉండేటువంటి వాడు, అందరినీ సమంగా చూసేటువంటి వాడు, నమే ద్వేష్యోస్తి న ప్రియ అని చెప్పుకున్నవాడు. విషమో యథ, నాకు ఒక శత్రువు ఉన్నాడు, నాకు మరొక మిత్రుడున్నాడు అని అనుకునే సామాన్య మానవుడిలాగా, సామాన్య జీవుడిలాగా ఎలా పనిచేశాడు. సర్వేషాం భూతానాం ప్రియ, అందరికీ ఆత్మస్వరూపుడు కాబట్టి ఆయన అందరికీ ప్రియుడు. అందరికీ ప్రియుడైనటువంటి వాడు ఇంద్రస్యార్థే, ఇంద్రుడికి ప్రియం చేయాలి అని ఎందుకు పనిచేశాడు. సుహృత్ అందరికీ, భూతానాం అందరికీ సుహృత్, అందరికీ ఉపకారమే చేసేటువంటి వాడు. దైత్యాన్ అవధీత్, దైత్యుల్ని రాక్షసుల్ని సంహరించాడు. అందులోనూ దితిపుత్రుల్ని, వాళ్ళిద్దరినీ కూడా సంహరించాడు. ఎందుకు సంహరించాడు? అందరికీ సమదృష్టితో ఫలితాలను ఇవ్వవలసిన వాడు, అందరినీ ప్రేమగా చూడవలసిన వాడు, లేదా అందరికీ ప్రియంగా ఉండవలసినటువంటి వాడు, అలాగే అందరికీ ఉపకారమే చేయవలసినటువంటి వాడు. ఇలా అపకారం ఎందుకు చేశాడు? ఇది సామాన్య మానవులు చేస్తే, సామాన్య జీవుడు చేస్తే ప్రశ్నించక్కర్లేదు. కానీ ఆయన చేశాడు కదా, పరమాత్మ చేశాడు కదా, ఎందుకు చేశాడు అని అడిగాడు. సమః ప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీద్ విషమో యథా అనే శ్లోకంలో. పోనీలేండి, ఇంద్రుడితో ఏమైనా ప్రయోజనం ఉందేమో, ఇంద్రుడితో జరగవలసిన పనులు ఏమన్నా ఉన్నాయేమో, అందుకోసం అలా చేశాడా అని అనుకోవడానికి వీల్లేదు. నహ్యస్యార్థస్సురగణై సాక్షాన్ నిశ్రేయసాత్మనః నైవాసురేభ్యో విద్వేష నోద్వేగశ్చాగుణస్య హి అని తానే చెప్పాడు. నహి అస్య అర్థః సురగణై, సురగణై ఇంద్రుడు కాదు, దేవతాగణాలలో ఎవ్వరితోనూ అస్య ఈ పరమాత్మకి అర్థః ఏ ప్రయోజనము నహి లేదు కదా, లేనే లేదు. అందులో ఏం డౌట్ లేదు. ఎందుకు? సాక్షాన్ నిశ్రేయసాత్మనః, ఆయన నిశ్రేయస స్వరూపుడు, మోక్షస్వరూపుడు. మోక్షం అంటేనే పరమానందం, పరమానంద స్వరూపుడు. ఆయన్ని అందుకుంటే జీవులందరికీ పరమానందం అందుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అంటే ఆయన పరమానంద స్వరూపుడు అనే కదా. ఆయన పరమానంద స్వరూపుడు అయినప్పుడు పరమానందాన్ని, తన యొక్క స్వస్వరూపానందాన్ని ఎప్పుడూ అనుభవించేవాడే ఆయన అయినప్పుడు
ఆయనకి ఇంద్రుడితో పనేముంది? ఇంద్రుడు ఆయనకి ఆనందం ఇవ్వవలసిన పనేముంది? ఇంద్రుడితో ఏదో ఒక పని చేయించుకుని ఆ పని ద్వారా ఆయన ఆనందం అనుభవించవలసిందేముంది? అలాంటిదేమి ఉండటానికి వీల్లేదు. నహ్యస్యార్థస్సురగణై సాక్షాన్నిశ్రేయసాత్మన. పోనీ రాక్షసుల మీద ద్వేషం కొద్దీ చేశాడా? అది కూడా కుదరదు. నైవ అసురేభ్యో విద్వేష. రాక్షసులంటే ద్వేషం ఉండటానికి కూడా వీల్లేదు. రాక్షసులంటే ఆయనకి ద్వేషమే ఉండటానికి వీల్లేదు. నోద్వేగశ్చ. పోని భయం అంటే భయం కూడా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అగుణస్య హి. ఆయన గుణాలతో సంబంధం లేనటువంటి వాడు, గుణాల ప్రభావం లేనటువంటి వాడు. అటువంటి వాడికి రాక్షసులంటే భయం లేదు, రాక్షసులంటే ద్వేషం లేదు, ఏమీ లేదు. ఆయన గుణాలతో సంబంధం లేనివాడు. ఒకవేళ గనక సత్వగుణ ప్రభావం ఉండి ఉంటే ఆ సత్వగుణ ప్రభావంతో ఒక వ్యక్తి మీద ప్రీతి కలగటం అనేది జరిగి ఉండేదేమో. కానీ ఆ గుణ ప్రభావం ఆయన మీద లేదు. పోనీ రజోగుణ ప్రభావం అనేది ఉంటే ఆ రజోగుణ ప్రభావంతో ఒక వస్తువు అంటేనో ఒక వ్యక్తి అంటేనో భయం ఉండేందుకు ఆస్కారం ఉండేది. అది లేదు. తమోగుణ ప్రభావం అనేది గనక ఉంటే ఆ తమోగుణ ప్రభావంతో ఏదో ఒక వ్యక్తి మీదో వస్తువు మీదో ద్వేషం అనేదానికి ఆస్కారం ఉండేది. ఆ తమోగుణ ప్రభావము లేదు. ఏ గుణము పనిచేయనటువంటి వాడు కదా ఆయన. ఏ గుణము ఆయన మీద పనిచేయదు. అలాంటి వాడు సామాన్య మానవుళ్లాగా, సామాన్య జీవుళ్లాగా గుణ ప్రభావాలకు లోనయ్యి ఒక వ్యక్తి మీద ప్రీతి, మరొక వ్యక్తి అంటే భయం, ఇంకొక వ్యక్తి అంటే ద్వేషం ఇలా ఉంచుకోలేడు కదా. అన్నిటినీ మించి ఆయనకు అసలు ప్రయోజనం అనేదే లేదు కదా. ఆయనే ప్రయోజన స్వరూపుడు కదా. మరి ఏ కారణంతో ఆయన ఇంద్రుడి పక్షపాతాన్ని వహించి ఈ రాక్షసులను సంహరించాడు? నహ్యస్యార్థస్సురగణై సాక్షాన్నిశ్రేయసాత్మన నైవాసురేభ్యో విద్వేష నోద్వేగశ్చాగుణస్య అని పరీక్షిత్తు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నని తనే సమర్థించుకున్నాడు కూడా. అందువల్ల ఇతిన సుమహాభాగ నారాయణ గుణాన్ ప్రతి సంశయస్సు మహాంజాతః తద్భవాన్ ఛేత్తుమర్హతి అని చెప్పి ముగించాడు. ఇది ఈ కారణంతో నాకు కూడా, నాకే కాదు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా దితిలాగానే కొన్ని సందేహాలు వచ్చినాయి. సుమహాభాగా, చాలా గొప్పవాడివి నువ్వు, నీ ముందు ఇలాంటి సందేహాలను వెలిబుచ్చవచ్చు. నారాయణ గుణాన్ ప్రతి, నారాయణుడు జీవులందరికీ పరమ గమ్యస్థానమైనటువంటి పరమాత్మ, ఆయన చూపించినటువంటి గుణాల గురించి, గుణాన్ ప్రతి లేదా ఆయన స్వభావంలో, ఆయన చేసినటువంటి పనులలో లేదా ఆయన చూపించినటువంటి విశేషాలలో మాకు చిన్నపాటి సందేహం వచ్చింది. సంశయ, అదేం చిన్నపాటిది కూడా కాదు వాస్తవానికి. సుమహాన్, చాలా పెద్దది. ఆయన ఎంత పెద్దవాడో ఈ సంశయం కూడా అంత పెద్దది. సుమహాన్ జాతః తత్ భవాన్ ఛేత్తుమర్హతి. ఆ సందేహాన్ని నువ్వు ఒక్కడివే తీర్చగలవు, నువ్వు ఒక్కడివే ఆ సందేహాన్ని తునాతునకలు చేసేయగలవు. కాబట్టి నిన్ను అడుగుతున్నాను, దయచేసి చెప్పవలసింది అని ప్రార్థించాడు. ఇతినస్సు మహాభాగ నారాయణ గుణాన్ ప్రతి సంశయస్సు మహాంజాతః తద్భవాన్ ఛేత్తుమర్హతి అనే ఈ శ్లోకంలో. దానికి శ్రీశుకుల వారు చాలా సంతోషించి అన్నారు. శ్రీశుక ఉవాచ సాధుపృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతం యద్భాగవత మాహాత్మ్యం భగవద్భక్తి వర్ధనం అని మొదలుపెట్టి, మహారాజా నువ్వు గొప్ప రాజువి, ఎక్కడ ఏ పాయింట్ మీద సందేహం రావాలో ఆ పాయింట్ మీదే నీకు సందేహం వచ్చింది. మామూలుగా నీ పాలనలో ఉన్నప్పుడు ఎవరెవరికైనా సపోర్ట్ చేస్తే వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే సందేహం వస్తుంది నీకు. అలాంటి సందేహమే ఇప్పుడు కూడా వచ్చింది. ఇంద్రుడికి పరమాత్మ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అని వచ్చింది. దాంతోపాటుగా రావలసిన సందేహం రావలసిన సమయంలోనే వచ్చింది. అందువల్ల సాధు పృష్టం, బాగా అడిగావు మహారాజా. ఓ పరీక్షిత్తు, హరేశ్చరితం, నువ్వు ఏమడిగినా, నీ మనసులో ఏముంచుకొని అడిగినా, ఏ మూలంతో అడిగినా సరే నువ్వు అడిగిన దానికి సమాధానం హరేశ్చరితం, శ్రీహరి యొక్క వర్తన లేదా శ్రీహరి యొక్క క్రియే అవ్వాలి, శ్రీహరి యొక్క గుణగణమే అవ్వాలి. అది అద్భుతం.
మరెవరికీ సాధ్యపడేది కాదు, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యేది. ఇది గనక చెప్పుకుంటూ పోతే ఇది చెప్పుకోవటానికి నీ సందేహానికి మూలంగా ఉండేటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని శ్రీహరి ఎందుకు సంహరించాడు అనే ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ పోవాలి అంటే భాగవత మాహాత్మ్యం, భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క మాహాత్మ్యాన్ని గురించి చెప్పి తీరవలసి వస్తుంది. భగవద్భక్తుడి యొక్క గొప్పతనం ఎంత స్థాయిలో ఉంటుంది అని ఆ మహానుభావుడి గురించి చెప్పకుండా ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. యత్ భాగవత మాహాత్మ్యం, అది వింటే భగవద్భక్తి వర్ధనం, భగవంతుడి మీద భక్తి వినేవాళ్ళందరికీ తప్పనిసరిగా పెరుగుతుంది. ప్రహ్లాదుడు ఆయన చూపించుకున్నటువంటి భక్తి, ఆ భక్తి యొక్క గొప్పతనము, దాన్ని కనుక విన్నట్లయితే వినేవాళ్ళందరికీ ఆ పరమాత్మ మీద భక్తి కలగటం అనేది తథ్యం. అలాంటి ప్రశ్న వేశావు నువ్వు. భగవంతుడి గురించి చెప్పాలి, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు భగవద్భక్తుడిని విడిచి చెప్పడానికి వీల్లేదు, ఆయన గురించే చెప్పాలి. ఆయన గురించి చెప్తే వినేవాళ్ళకు కూడా భక్తి కలిగేటట్లుంది. అలాంటి ప్రశ్న వేశావు. నువ్వు ఏమనుకుని వేసినా సరే నీ ప్రశ్న అద్భుతం. కాబట్టి సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతం యద్భాగవత మాహాత్మ్యం భగవద్భక్తి వర్ధనం. కాకపోతే గీయతే పరమం పుణ్యం ఋషిభిః నారదాదిభిః నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరే కథాం. ఇది వాళ్ళు వీళ్ళు చెప్పుకునేది కాదు, ఎవరు పడితే వాళ్ళు నోరు విప్పి చెప్పేది కాదు, ఎవరి నోట్లోంచి పడితే వాళ్ళ నోట్లోంచి ఊడి పడగలిగింది కాదు. ఇది గీయతే పరమం పుణ్యం, ఇది చాలా గొప్ప పుణ్యకథ, చాలా పుణ్యాన్ని పుట్టించేటువంటి కథ. పరమం పుణ్యం ఋషిభిః, తత్వవేత్తలు తత్వద్రష్టలు, నారదాదిభిః, నారదాది మహర్షులు కొంతమంది మాత్రమే దీన్ని గానం చేయగలుగుతారు. గీయతే, వాళ్ళు గానం చేస్తే మనం వినాలి. గీయతే పరమం పుణ్యం ఋషిభిః నారదాదిభిః. అందువల్ల వాళ్ళు మహానుభావులు చేయవలసినటువంటి గానం ఇది. భగవద్గుణగానం, భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క గుణగానం లేదా భాగవత మాహాత్మ్యం. దీన్ని నేను కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను. చేసే ముందు మా తండ్రి గారు, మా గురువు గారు, ఆయనకి దండం పెట్టుకుంటాను. నత్వా కృష్ణాయ మునయే. కృష్ణుడు అంటే వేదవ్యాసుడు, ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు. నల్లగా ఉండేవాడు ఆయన కూడాను, అందువల్ల ఆయనకు కూడా కృష్ణ అని పేరు వచ్చింది. అటువంటి నల్లగా ఉండేటువంటి వేదవ్యాస మహర్షి గారికి, ద్వైపాయన మహర్షి గారికి నమస్కారం చేసుకుని నేను చెప్తాను. ఎందుకంటే నారదాదిభిః అన్నప్పుడు నారదురు మొదలైన వాళ్ళు అన్నాం కదా, ఆ నారదురు మొదలైన వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. మా తండ్రి గారు, గురువు గారు ఆయన కూడా ఉన్నారు. అందువల్ల మా తండ్రి గారిని, మా గురువు గారిని నత్వా ఒకసారి దండం పెట్టుకుని కథయిష్యే, నేను కూడా చెప్తాను. హరే కథాం, ఇది శ్రీహరి యొక్క కథ. శ్రీహరి యొక్క కథ, శ్రీహరి తత్వాన్ని గురించినటువంటి కథ. కానీ అదే సమయంలో భగవద్భక్తుడి యొక్క కథ కూడా. దీన్ని నేను జాగ్రత్తగా మా తండ్రులని, తల్లిదండ్రుల్ని, గురువుల్ని అందరినీ నమస్కరించుకుని చెప్పుకుంటున్నాను అని శ్రీశుకుల వారు అన్నారు. గీయతే పరమం పుణ్యం ఋషిభిర్నారదాదిభిః నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరే కథాం అనే ఈ శ్లోకంలో. అయితే అడిగిన ప్రశ్న ఏంటి? ఆయన ఏ గుణాలతోనూ సంబంధం లేనివాడు కదా, అలాంటివాడు ఇంద్రుడికి పక్షపాతాన్ని ఎందుకు వహించాడు, ఇంద్రుడికే ఎందుకు పక్షపాతంగా ఉన్నాడు అని కదా. దానికి అసలు పరమాత్మ విషయంలో చెప్పవలసినటువంటి ఒక ప్రధాన సమాధానం చెప్తాను అని మొదలుపెట్టి, నిర్గుణోపి హ్యజో వ్యక్తః భగవాన్ ప్రకృతేః పరః స్వమాయా గుణమావిశ్య బాధ్య బాధకతాంగతః అని చెప్పారు. నువ్వు అడిగింది నిజమేనయ్యా. ఏంటి, ఆయనకి ఏ గుణము లేదు కదా, ఏ గుణంతోనూ ఆయనకి సంబంధం లేదు కదా, అలాంటప్పుడు గుణాలతో సంబంధం ఉన్న పనులు ఆయన ఎలా చేశాడు అనే మాట కరెక్టు. కాకపోతే నిర్గుణోపి, ఏ గుణాలు లేకపోయినప్పటికీ, అజహ, ఆయనకి పుట్టుకే లేకపోయినప్పటికీ, అవ్యక్త, ఏ దేహం కానీ ఇంద్రియం కానీ మరొకటి కానీ ఏమీ ఆయనకు లేకపోయినప్పటికీ, అవ్యక్త భగవాన్, ఆయన సమస్తైశ్వర్య సంపన్నుడు కాబట్టి, ప్రకృతే పరః, ప్రకృతికి పరంగా ఉన్నప్పటికీ,
ప్రకృతి అంటేనే సత్వ రజస్ తమో గుణాల యొక్క కలయిక. ఆ కలయిక రూపంలో ఉండేటువంటి ప్రకృతికి, మాయకి పరహ అవతలి వైపు ఉన్నప్పటికీ స్వమాయా గుణమావిశ్య, స్వమాయ ఆ ప్రకృతి అనేది తన మాయే కాదా, ఆ తన మాయ అనేటువంటి ప్రకృతి యొక్క గుణం ఆవిశ్య, ఒక్కొక్క గుణాన్ని ఆవేశించి ఒక్కొక్క గుణంతోనూ సంబంధాన్ని పెట్టుకుని బాధ్య బాధకతాంగత, ఏవైనా తన యొక్క సృష్టిలోని ఏవైనా ఒక రూపాలు మరొక రూపాలను బాధిస్తూ ఉంటే బాధ్య ఆ బాధింపబడేటువంటి అంటే బాధకి గురయ్యేటువంటి రూపాలను రక్షించటానికి బాధకతాంగత ఆ రూపాలను బాధించే వాళ్ళను తను బాధించటానికి సిద్ధపడుతున్నాడు. వాస్తవానికి ఇంద్రుడితో ఏ గుణంతోనూ సంబంధం లేదు, కానీ స్వమాయా గుణమావిశ్య తన మాయాగుణాలను ఆవేశించి ఈ సృష్టి చేయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సృష్టిలో ప్రతి వస్తువు లేదా ప్రతి శరీరము ఏదో ఒక గుణాన్ని ప్రధానంగా ఉంచుకుని చేసిందే కాబట్టి ఆయా గుణాలను ప్రధానంగా ఉంచుకుని చేసినటువంటి ఆయా శరీరాలను పట్టుకుని వేళ్లాడేటువంటి జీవులు ఒకవేళ ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటే అందులోనూ కొంతమంది మంచివాళ్ళు ఉండి ఆ మంచివాళ్ళని చెడ్డవాళ్ళు గనక బాధిస్తూ ఉంటే, మంచివాళ్ళు ఇన్ ద సెన్స్ సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని రజోగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు కానీ తమోగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు కానీ బాధించే మాట అయితే, ఇబ్బందులు పెట్టే మాట అయితే ఈ రజోగుణ ప్రధానుల్ని తమోగుణ ప్రధానుల్ని శిక్షించటానికి వాళ్ళని కూడా సన్మార్గంలో ఉంచటానికి బాధకతాం గతః ఈయనే బాధకుడుగా మారిపోతున్నాడు. ఈయన వాస్తవానికి ప్రకృతే పరః, ప్రకృతి కంటే పై స్థాయిలో ఉన్నవాడు, ప్రకృతి కంటే భిన్నంగా ఉన్నవాడు, ప్రకృతితో సంబంధం లేనివాడు, ప్రకృతితో సంబంధం ఉండవలసిన అవసరమే లేనటువంటి వాడు. అలాంటివాడు కాబట్టే నిర్గుణ, ఏ గుణము ఈయనకి లేదు. గుణం లేదు కాబట్టి అజహ, ఈయనకి జన్మ అనేది లేనే లేదు. జన్మ లేదు కాబట్టి జన్మ తర్వాత వచ్చేటువంటి ఏ వికారము ఈయనకి లేదు. అవ్యక్త, జన్మ అనేది ఉంటే ఆ జన్మలో ఒక శరీరం ఉంటుంది, ఆ శరీరంలో ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కలిసి వస్తాయి. ఆ ఇంద్రియాలు మనస్సుతో కూడినటువంటి ఆయా శరీరాలతోనే జీవుడు వ్యక్తమైపోతాడు. ప్రతి ఒక్క జీవుడు తన శరీరంతోనూ తన ఇంద్రియాలతోనూ ఆ ఇంద్రియాల లోపల ఉండేటువంటి మనస్సుతోనూ ఇవన్నీ చేసేటువంటి పనులతోనూ వ్యక్తమవుతాడు. కంటితో చూసే జీవుడికి చూసే జీవుడు అని పేరు కదా, అలాగే వాసన పీల్చే జీవుడికి వాసన పీలుస్తున్నాడు అని పేరు కదా, అలాగే నడిచే జీవుడికి పాదచారి అని పేరు కదా. ఇవన్నీ జీవుడి యొక్క వ్యక్తతలకి కారణమైతే ఆ వ్యక్తతలకి వ్యవహారంలో వ్యక్తంగా జీవుడు ఉండటానికి కారణం జీవుడి యొక్క దేహేంద్రియాదులు. ఆ దేహేంద్రియాదులేవి జన్మలేనటువంటి ఆ పరమాత్మకు లేనే లేవు. కాబట్టి అవ్యక్త, ఏ రకంగానూ ఆయన వ్యక్తం కాడు. ఏ వ్యవహారానికి ఆయన లొంగడు. వ్యవహారాలన్నిటి వెనకాల స్వప్రకాశ చైతన్య రూపంలో ఉంటూ ఉంటాడు. అవ్యక్తోపి భగవాన్, అందువల్లనే ఆయన భగవంతుడు అంటున్నాము, మిగతా జీవుల్ని భగవంతుడు అని అనటం లేదు. అలాంటి భగవంతుడు ఇలా ఉన్నప్పటికీ అపి స్వమాయా గుణమావిశ్య, తన యొక్క మాయ, తన అధీనంలో ఉండేటువంటి మాయ, తాను చెప్పినట్లుగా నడుచుకునేటువంటి మాయ, ఆ మాయ తాలూకు గుణాలలో ఏదో ఒక గుణాన్ని ఆవేశించి ఉంటాడు, లేదా ఆ మాయ తాలూకు గుణాలన్నిటినీ ఆవేశించి ఉంటాడు. మరి నిర్గుణ అంటున్నారు, మాయాగుణాలని ఆవేశించి ఉంటున్నాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది అంటే అదే మాయ, మనం ఏం చెప్పలేము. స్వమాయా గుణమావిశ్య, మనకి పరమాత్మకి మధ్య మాయ అనేది వచ్చేసిన తర్వాత ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగలేదు అనేటువంటి ప్రశ్న రానే రాదు, రాకూడదు. మాయా సంబంధం ఉన్న ప్రతి చోట ఇదే న్యాయము. మాయా అనేది కనుక మధ్యలోకి వస్తే ఆ తర్వాత ప్రశ్నలు ఉండవు. స్వమాయా గుణమావిశ్య, కాబట్టి ఈయన మాయాగుణాలని పట్టుకున్నాడు. ఆవిశ్య బాధ్యబాధకతాంగత, బాధ్య ఎవరైనా సరే తన సృష్టిలో సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు బాధ్యులయ్యే మాట అయితే, వాళ్ళని తమఃప్రధానులు రజఃప్రధానులు బాధిస్తూ ఉన్నమాట అయితే వాళ్ళని దండిస్తాడు. మరి మాయాగుణమావిశ్య అన్నారు, మాయాగుణాలని ఆవేశించింది ఆయనే అయినట్లయితే సత్వగుణ ప్రధానాన్ని ఆవేశించింది ఆయనే,
రజోగుణ ప్రధానుల్ని ఆవేశించింది ఆయనే, తమోగుణ ప్రధానుల్ని ఆవేశించింది ఆయనే. అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. అన్ని చోట్ల ఆయనే ఉన్నప్పుడు ఒకదాన్ని ఒకళ్ళు బాధిస్తూ ఉండటం, వాళ్ళని ఈయన బాధిస్తూ ఉండటం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే కరెక్టే. బాధ్య బాధకతాంగత, ఆయనే బాధ్యుడు, ఆయనే బాధకుడు. ఆయనే బాధలు పడేటువంటి సత్వగుణ ప్రధాన జీవరూపంలోనూ ఉన్నాడు. ఆయనే వాళ్ళని వాళ్ళని బాధించే వాళ్ళని శిక్షించేటువంటి రూపంలోనూ కొలువై ఉన్నాడు. వాళ్ళని బాధించేటువంటి రూపంలోనూ ఆయనే ఉన్నాడు. అంటే బాధ్య రూపంలోనూ ఆయనే ఉన్నాడు, బాధక రూపంలోనూ ఆయనే ఉన్నాడు. మళ్ళీ ఆ బాధించే వారిని బాధించే రూపంలోనూ ఆయనే వస్తున్నాడు. అన్ని రూపాల్లోనూ ఆయనే కొలువై ఉన్నాడు. పరమాత్మ తప్ప ఈ సృష్టిలో మరొకరు లేరు, మరొక చేతనుడు లేడు అనుకునే మాట అయితే ఆయనే అన్ని రూపాల్లోనూ ఉన్నాడు. అన్ని రూపాల్లోనూ ఉండటానికి కారణం ఆయన యొక్క మాయ. మాయ అనేది వచ్చింది కాబట్టి ఎందుకు, ఎలా, ఏమిటి అనే మాట రానే రాదు అని శ్రీశుకుల వారు చక్కగా చెప్పారు. నిర్గుణోపి యజో వ్యక్త భగవాన్ ప్రకృతే పరః స్వమాయా గుణమావిశ్య బాధ్య బాధకతాంగత అని. అయితే ఇప్పుడు మాయాగుణాలని ఆయన ఆవేశించాడు అంటున్నారు కదా. అందులోనూ స్వమాయాగుణమావిశ్యాన్ని ఆయన తాలూకు మాయా అని అన్నారు కదా. అన్నారంటే ఆయనకి మాయకి ఏదో సంబంధం ఉన్నట్లే కదా. అంటే దానికి పై శ్లోకంలో మొదటి భాగంలో సమాధానం చెప్తున్నారు. సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః నతేషాం యుగపద్రాజన్ హ్రాస ఉల్లాస ఏవవా అని మొదటి భాగంలో సమాధానం. రెండో భాగంలో పై శ్లోకంతో కలిపి మరొక విషయానికి ఉపపాదన చేస్తున్నారు. అందులో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆయనకి పరమాత్మకి మాయాగుణాలకి ఏదో సంబంధం ఉండాలి అంటే నో, ఉండటానికి వీల్లేదు. సత్వం రజస్తమః ఈ మూడో కదా గుణాలు. సత్వం రజస్తమ ఇది ప్రకృతేర్గుణాః, ప్రకృతి తాలూకు గుణాలు. నా ఆత్మనో గుణాః, ఆత్మ తాలూకు గుణాలు కానే కావు. ఆత్మ తాలూకు గుణాలు కావివి, ప్రకృతి గుణాలు మాత్రమే. ప్రకృతేర్నాత్మనో గుణాః. మరైతే ఈయన స్వమాయా గుణాలు ఎలా అయినాయి, ఈయన తాలూకు గుణాలు ఎలా అయినాయి అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నారు. నతేషాం యుగపద్రాజన్ హ్రాస ఉల్లాస ఏవవా. ఈ గుణాలు ఉన్నాయి కదా, ఈ గుణాలు స్వతంత్రంగా ఏ పని చేయలేవు. ఈ గుణాలు మూడు, ప్రకృతి తాలూకు గుణాలు మూడు జడాలు, అంటే తమంతట తాము కదలలేవు. ఎవరో ఒకరు చేతనుడు కదిలిస్తే మాత్రమే ఇవి కదలగలవు, లేకపోతే కదలలేవు. కాబట్టి నతేషాం ఈ సత్వరజస్తమో గుణాలకి యుగపత్ అంటే ఒకేసారి కానీ రాజన్ ఓ పరీక్షిత్తు హ్రాస ఉల్లాస ఏవవా, ఒక గుణం తగ్గటం మరొక గుణం పెరగటం. హ్రాస ఒక గుణం తగ్గి లేదా రెండు గుణాలు తగ్గి ఒక గుణం పెరిగి చూపించటం. ఉల్లాస ఒక గుణం పెరిగి రెండు గుణాలు తగ్గి చూపించటం లాంటివి జరగవు. వాటిల్లో కదలిక అనేది రాదు, పరిణామం మార్పు అనేది రాదు, రావడానికి వీల్లేదు. కాబట్టి వీటికి వెనకాల ఒక చేతనుడు ఉండి తీరాలి. నతేషాం యుగపద్రాజన్ హ్రాస ఉల్లాస ఏవవా. వీటి వెనకాల ఒక చేతనుడు ఉండాలి కాబట్టి, ఆ చేతనుడు పరమాత్మ తప్ప మరొకరు లేరు కాబట్టి పరమాత్మకి ఈ గుణాలకి ఒక సంబంధాన్ని మనమే కల్పించాం. కానీ పరమాత్మ వాటికంటే భిన్నంగానే ఉన్నాడు. స్వమాయా గుణమావిశ్య అన్నదానికి ఇదే అర్థం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. సత్వం రజస్తమ ఇది ప్రకృతేర్నాత్మనో గుణాః న తేషాం యుగపద్ రాజన్ హ్రాస ఉల్లాస ఏవవా అనేటువంటి ఈ శ్లోకంలో, పై శ్లోకంలో దీన్నే చూపిస్తూ జయకాలేతు సత్వస్య దేవర్షీన్ రజసోసురాన్ తమసో యక్షరక్షాంసి తత్కాలానుగుణో భజత్ అని చెప్పబోతున్నారు. దాన్నే ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఏ గుణాలని ఈయన ఆశ్రయిస్తాడు, ఈయన్ని ఏ గుణంతో ఎలా కనిపెట్టవచ్చు అనేటువంటి అంశాలని పైన చెప్పబోతున్నారు. దాన్ని మనం యథావిధిగా పైన వచ్చే కాలంలో అధ్యయనం చేసుకుందాం. ఈరోజుకైతే పరమాత్మని మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం
అంటే గీతాధ్యయనంలో కావచ్చు, లేకపోతే భాగవతంలో ఇంతకాలం జరిగినటువంటి అధ్యయనంలో కావచ్చు, సమహ అనేటువంటి తీరులో అర్థం చేసుకున్నాం. ఆయన సముడుగా ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయన సముడుగా ఉండటానికి కారణం ప్రధానంగా నిర్గుణ అనేటువంటి కారణం. ఆ కారణం ఏదో వినటానికి ఏ గుణ ప్రభావము ఆయన మీద లేదు అని అవ్యక్తంగా ఉంది. అసలు కారణం ఆయన నిశ్రేయసాత్మన అనేటువంటి కారణం. ఆయన పరమానంద స్వరూపుడు. ఆయన పరమానంద స్వరూపుడు తన యొక్క స్వస్వరూపమైన ఆనందాన్ని తప్ప మరొక ఆనందాన్ని పట్టించుకోవలసిన అవసరం లేనివాడు అని అసలు కారణం. ఈ కారణంతో ఆయనకి వేరే ప్రయోజనము లేదు, వేరే ద్వేషం లేదు, వేరే భయం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన అందరినీ సమస్థితితో చూడగలుగుతున్నాడు, సమదృష్టితో చూడగలుగుతున్నాడు, అందరి పట్ల సమంగా ఉండగలుగుతున్నాడు. ఇది నిజం. విషమోయథ అని మనం అడిగిన ప్రశ్నకి పైన సమాధానం ఎలాగూ రాబోతోంది. సమహ అనేది నిజం. అది ఎంత నిజమో ఆ నిజాన్ని మనకు అంటించుకోవలసిన అవసరం ఉన్నది అనేది కూడా అంతే నిజం. ఆయన సముడుగా ఎలా ఉంటున్నాడు, ఆయన సముడుగా ఉండటానికి ఆయనకున్నటువంటి లక్షణం ఏంటి, ఆ లక్షణం మనకి కూడా ఉన్నప్పుడు, మన యొక్క రూపం కూడా పరమానంద స్వరూపమే అయినప్పుడు, మనం కూడా పరమాత్మలోని చిన్న చిన్న మొక్కలు లాంటి వాళ్ళమే అయినప్పుడు, మనం ఆ పరమానందాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాము, ఆ పరమానందాన్ని అనుభవించి అన్నిటినీ సమదృష్టితో ఎందుకు చూడలేకపోతున్నాము అని ఆలోచించుకోవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ ఆలోచన మనం తప్పకుండా చేసుకుని సమస్థితిని సమదృష్టిని అందుకోవటానికి ఈ పరమానంద రూపత్వం మనదైనటువంటి, మనం మర్చిపోయినటువంటి ఆ పరమానంద రూపత్వాన్ని తిరిగి అందుకోవటానికి మనం విశ్వప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో సహకరించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని మనం నిదానంగా శ్లోకాలు చేసుకుంటూ ఉందాము. అందరం కలిసి శ్రద్ధగా చేసుకుందాము. మనకు ఎదురుకుండా కనిపించేవైనా చేతిలో పెట్టుకునేవైనా శ్లోకాలను జాగ్రత్తగా చూస్తూ ఈ శబ్దాలను వింటూ అందరం కలిసి పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే సప్తమస్కంధే ప్రథమోऽధ్యాయః. రాజోవాచ సమః ప్రియః సుహృద్బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీద్విషమో యథా నహ్యస్యార్థః సురగణైః సాక్షాన్నిశ్రేయసాత్మనః నైవాసురేభ్యో విద్వేషః నోద్వేగశ్చాగుణస్య హి ఇతి నః సుమహాభాగా నారాయణ గుణాన్ ప్రతి సంశయః సుమహాంజాతః తద్భవాంశ్చేత్తుమర్హతి. శ్రీశుక ఉవాచ సాధు పృష్టం మహారాజా హరేశ్చరితమద్భుతం యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనం గీయతే పరమం పుణ్యం ఋషిభిర్నారదాదిభిః నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథాం. నిర్గుణోపి హ్యజో వ్యక్తో భగవాన్ ప్రకృతేః పరః స్వమాయా గుణమావిశ్య బాధకతాంగతః. సత్వం రజస్తమ ఇతి
ప్రకృతేర్నాత్మనో గుణాః న తేషాం యుగపద్రాజన్ హ్రాస ఉల్లాస ఏవ వా. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రథమేऽధ్యాయే శ్లోకాః. ఇప్పుడు యథావిధిగా క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.